హలో అండి, నిన్న చిక్కుడుకాయ పచ్చడి పట్టుకున్నాం కదా, 3 రోజులు అయిపోయిందండి. బాగా మాగింది. ఇప్పుడు డబ్బాలకు తీసుకుందామండి. పచ్చడి అయితే 2 కేజీలు అయిందండి. కేజీ చిక్కుడుకాయలు, అర కేజీ నూనె, ఉప్పు గిద్ద ఉప్పు, గిద్దన్నర కారం, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ వేసుకున్నాం కదా, 2 కేజీలు అయిందండి. డబ్బాకు వచ్చింది. ఇప్పుడు నేను చిన్న పని చేయబోతున్నాను. ఇది ఈ బేసన్లో అన్నం వేసుకొని కలుపుకొని తినకపోతే నాకు పచ్చడి పట్టిన ఫీలింగ్ కానీ తిన్న ఫీలింగ్ కానీ రాదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మమ్మోళ్ళు రోట్లో పచ్చడి రుబ్బి అందరూ తల ఒక ముద్ద పెట్టేవాళ్ళండి. అందుకని నాకు అదే అలవాటు వచ్చిందండి. ఇందులో కలుపుకొని తినకపోతే నాకు తిన్నట్టే ఉండదండి. రోటి పచ్చడి చేసిన పట్టిన మామిడికాయన ఆవకాయన నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇలా కలుపుకొని తింటాం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఉందండి. సూపర్ టేస్ట్గా ఉందండి. ఈ చిక్కుడు ఆవకాయ ఎంత బాగుందంటే అసలు చాలా కలర్ఫుల్గా ఉందండి. నోరు ఊరిపోతుంది. తిందామా ఇంకా తినాలంటుంది, కానీ పొట్ట పట్టట్లేదండి నాకు. ఎలా కలిపానో చూడండి, ఎంత బాగుంది అసలు కలర్ఫుల్గా. నూనె అంతా బాగా పట్టి చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా కామెంట్ పెట్టండి అమ్మ కోసం. సూపర్గా ఉందండి.